దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తరచుగా గెత్సెమనే తోటకి వెళ్తూ ఉండేవాడు. చివరి సమయం వచ్చింది. సిలువలో ఆయన చనిపోయే సమయం ఆసన్నమైనప్పుడు చివరిసారిగా శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకి వెళ్ళాడు. శిష్యులందరినీ అక్కడ వదిలేసి మేల్కొని ఉండండి, కాస్త ప్రార్థనలో ఉండండి అని చెప్పి ముగ్గురిని, పేతుర్ని, జబదే కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను, వారిని వెంట పెట్టుకొని కొంత దూరం వెళ్ళి అక్కడ ఎంతో వేదనతో ప్రభు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ మనం చదివిన 39వ వచనంలో కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఇలా ప్రార్థన చేశాడని ఉంది. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థించాడు. వాస్తవంగా ఈ గిన్నె అన్నప్పుడు నీ చిత్తమైతే తొలగిపోయేటట్టు సహాయం చేయయ్యా అని తండ్రికి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణం దూరం అవ్వాలని, అలా మరణించటం అనేది ప్రభువుకి కొంచెం కష్టంగా, బాధగా తోచిందని, ఆ మరణం నుంచి దేవుడు ఆయన చిత్తమైతే దూరం చేస్తే బాగుండని, అది ఎంతో వేదనకరమైనటువంటి శిలువ మరణం కదా అన్నటువంటి వాతావరణంలో మరి ఎంతోమంది భక్తులు అలా కూడా చెప్పటం నేను విన్నాను. ప్రియులారా, నేనైతే పూర్తిగా దాన్ని నమ్మను. ఎందుకంటే యేసు ప్రభువారు తను భూమి మీదకి వచ్చిందే కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి. నా ఇష్ట ప్రకారంగా దాన్ని పెడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది ప్రభు చెప్పాడు. ఓసారి సైతాను ద్వారా కూడా పేతురు ప్రేరేపించబడి శిలువ మరణం నీకు దూరమగునుగాక అన్నప్పుడు యేసయ్య పేతురుని గద్దించి, సాతానా, నా వెనకకు పొమ్ము, దూరంగా పో, నువ్వు చాలా దేవుని కార్యాలకు అభ్యంతరంగా ఉన్నావు అన్నాడే కానీ యేసయ్య సంతోషించలేదు. అసలు ఆయన వచ్చిందే కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి. కనుక అది తొలగిపోవాలి అని ప్రార్థించాడు అనేది నేనైతే దాన్ని ఏమి నమ్మటం లేదు. మరి ఏంటి గిన్నె అన్నప్పుడు గొప్ప దైవజనుల యొక్క అనుభవాలలో, వారి వ్యాఖ్యానంలో నేను తెలుసుకున్నది, విన్నది, నేర్చుకున్నది ఏంటో తెలుసా? కలువరి శిలువలో యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీదకి బదిలీ చేయబడ్డాయి. మన స్థానంలో ఆయన చనిపోతున్నాడు. ఆయన మన పాపాలన్నీ ఆయన మీదకు తీసుకొని పాపంగా, శాపగ్రాహిగా కనపడ్డాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారి చేతిని విడిచిపెట్టాడు. నా తండ్రి, నా తండ్రి, నన్నేలా విడిచితివి అన్న మాట మనం చదువుతాం. శిలువలో ప్రభు పలికింది, విడిచిపెట్టాడు. తండ్రిని చెయ్యి విడిచిపెట్టడం, తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ ఎడబాటు, అలా వదిలేస్తేనే యేసయ్య చనిపోతాడు. ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు పట్టుకొని ఉండలేకపోయాడు. అలా విడిచిపెడితేనే ప్రభు మరణిస్తారు. ఆ ఎడబాటు, తండ్రి చేతిని వదిలివేయటం తట్టుకోలేకపోయి దాని కొరకు ప్రార్థించాడు అనేది గొప్ప దైవ సేవకుల యొక్క వ్యాఖ్యానం. నేనైతే సంపూర్ణంగా దాన్ని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను.
ఆ మాట యేసు ప్రభువారు అన్నాడు, ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటూ ఒక మాట అన్నాడు ప్రభు. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. తండ్రి చిత్తం ఆ గిన్నె తాగటమే, ఆ గిన్నె తీసుకోవటమే, ఆ గిన్నె నుంచి దూరం అవటం కాదు. అలాగే జరిగింది. యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన చనిపోయేటట్టుగా తండ్రి ప్రభువుని కొంత సమయం విడిచిపెట్టాల్సి వచ్చింది. తద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనకున్నటువంటి ఒక చక్కని పాఠం, ప్రియులారా, దైవజనుడిగా నేను చెప్పాలనుకున్న, పరిశుద్ధాత్ముని సహాయంతో నేను మీకు తెలియచేయాలనుకున్న ఒక చక్కని మాట ఏంటంటే, యేసయ్య చేయాల్సిన ప్రార్థన చేశాడు. ఆయన ఏం అడగాలనుకున్నాడు, అడిగాడు. కానీ వెంటనే అన్నాడు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అన్నాడు. ఇది ఎంత గొప్ప పాఠం మనకి. మన జీవితంలో కూడా మనం అడగాల్సినవి అడుగుతాం. కొన్ని అవసరాలు ఉంటాయి మనకి, అడుగుతాం. కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని అక్కర్లు ఉంటాయి. మన జీవితంలో ఏవేవో కావాలి, మనకు అవసరాలు. ఆధ్యాత్మికంగా దీవించబట్టమో, భర్త మారటమో, పిల్లలు మారటమో, ఎదిగొచ్చిన బిడ్డలకు వివాహాలు, లేకపోతే ఒక ఇల్లు కావాలో, ఒక ఉద్యోగం కావాలో, చదువు కొరకు చాలా అక్కర్లు ఉంటాయి. ఏం తప్పు లేదు, ఆశపడి మనం అడగాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ప్రభువా, నాకు ఇది సహాయం చెయ్యి, నాకు అది కావాలని ఉంది అని మన అవసరత కొలది అడగొచ్చు. కానీ అడిగిన తర్వాత మనం చేయాల్సిన ఒక అమూల్యమైన పని ఏంటో తెలుసా? నేను అడిగానయ్యా, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తం ఏదైతే అది నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. కొన్నిసార్లు మనం అడిగింది ఆయన చిత్తం కాకపోవచ్చు, తప్పిస్తాడు. ఎప్పుడు గ్రీన్ లైటే వెలగక్కర్లా, రెడ్ లైట్ కూడా వేస్తాడు దేవుడు. ఆగు, ఇది నాకు ఇష్టం లేదు, ఇలా ముందుకు నువ్వు వెళ్ళొద్దు, నీకు ప్రమాదం ఉంది, ఆపుతాడు. మనం అడిగింది మాత్రమే ప్రభు ఇవ్వాలని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన చిత్త ప్రకారం జరగాలనుకోవాలి. ఆయన చిత్తాన్ని చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రియబిడ్డ, ఈ రోజున క్రైస్తవ్యాన్ని మనం చూసినప్పుడు 2 రకాల ప్రజలు కనపడుతూ ఉంటారు. ఒకటి, దేవుని చిత్తమే చేస్తారు, ఎంత వెలైనా చెల్లిస్తారు, ఎంత కష్టమైనా పడతారు, ఎంత ఇబ్బంది అయినా పడతారు, దైవ చిత్తం కోసమే ఎదురు చూస్తారు. బిడ్డల వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం కట్టాలి, ఏం కొనాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రభు చిత్తాన్ని చూస్తారు. కొంతమంది ప్రభు చిత్తంతో వారికి ఏం పని లేదు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, వారికి అనిపించిందల్లా చేసేస్తారు, వారికి ఏది అనిపిస్తే అది చేస్తారు, వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఇది ఒక నకిలీ, అది అసలు తేడా ఉందిగా. నిజమైన క్రైస్తవుడు దైవ చిత్తం కోసం ఎదురు చూస్తాడు, దేవుని చిత్తానికి అప్పగించుకుంటాడు. యేసు ప్రభువారి దగ్గర అది మనం నేర్చుకుంటున్నాంగా. ఆయనకంటే మాదిరి బోధకుడు ఇంకెవరుంటారు? ఆయన అడుగుజాడల్లోనేగా మనం వెళ్ళాలి. ఆయనేగా మన రోల్ మోడలు, ఆయనేగా మన మాదిరి. ఆయనలాగా ఉండటమేగా మనకు కావాలి. అందుకేగా మనందరం రక్షింపబడి పిలువబడ్డాం. ప్రభు దగ్గర ఈ లక్షణాన్ని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు దైవజనుడికి ఒక మాట, మీరు అడగాల్సింది అడగండి. ప్రభువా, నీ చిత్తమేని చెప్పండి, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కనండి, ఎంత వెలైనా చెల్లించండి, దేవుని చిత్తమే చేయండి. లేదు నా ఇష్టం చేసుకుంటాను అంటే దేవుడేం బలవంతం చేయడు, వదిలేస్తాడు. తద్వారా మనకు నష్టం. దేవుని చిత్తం చేయటానికి ఇక్కడ ఉన్నాం. మీకు పరలోక ప్రార్థన గుర్తుందనుకుంటాను. అందులో ఏముంది? పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. అలవాటుగా చెప్పుకొని వెళ్ళిపోయే ప్రార్థనేనంటారా? మరి భూమి మీద దేవుని చిత్తం నెరవేరుద్దామంటారా? ఏదో పలికేసి వదిలేస్తే సరిపోయిద్దా? నిజంగా ఆయన చిత్తం చేయాలా? నువ్వు దేవుని చిత్తం చేయనప్పుడు, దేవుని చిత్తం నీ జీవితంలో, నా జీవితంలో జరగాలని ఆశపడి
ఎంత కష్టమైనా ఎదురు చూసి నిలబడకపోతే ఇంకెవరు చేస్తారు దేవుని చిత్తం? మరి ఆ ప్రార్థన ఎందుకు? అలవాటు ప్రార్థన అంటారా? ఏం ఉపయోగం దానివల్ల? కనుక భూమి మీద ఆయన చిత్తం జరగాలి, అందులో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అడగాల్సింది అడుగుదాం, ఆయన చిత్తమే జరుగునుగా కానీ ప్రభు చేతుల్లో పెట్టుకుందాం. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు, ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆలస్యం అవ్వచ్చు, అద్భుతం జరిగింది. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చునాయన. మేము అడగాల్సింది అడగాలి, కానీ మీ చిత్తమే జరగాలని మీ చేతుల్లో పెట్టుకోవాలి. అట్టి కృప, అట్టి దీవెన భూమి మీద మీ చిత్తం చేసే వ్యక్తుల్లో మమ్మల్ని కూడా ఉంచండి, సాయం చేయండి. తద్వారా కలిగే మేలులు, ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయండి. ఈరోజంతా ప్రతి కుటుంబాన్ని కాపాడి క్షేమం ఇవ్వండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో.